బోయర్ మేకల్లో లాభం ఎక్కువ ఉంటుంది, మన మేకల్లో లాభం తక్కువ ఉంది. మన పిల్ల ఒక్కటి పెంచుకుంటే 6-7 వేలు పోతుంది 2 నెలలకు. ఇదే ఉంటే 15,000 నుంచి 20,000 వరకు పోతుంది. అక్కడ లాభం చాలా ఉంది, డబల్ ఉంది కదా. డబల్ ఉంది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. మన పక్కన ఉన్నది అన్వర్ గారు వచ్చేసి గత 7 సంవత్సరాలుగా ఈ గోటు అండ్ షీప్స్ పెంచడం జరుగుతుంది. ఈ గోట్ ఫామ్ వచ్చేసి, ఈ షీప్ ఫామ్ వచ్చేసి ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్. అయితే ఇక్కడ మెయిన్గా ఒక 7-8 రకాల మేకలు పెంచిన మేకలు గొర్రెలు 2 కలిపే పెంచుతున్నారు. కాకపోతే దీంట్లో ఇక్కడ మన వెనుక కనిపించే ఈ జాతి అనేది బోయర్ జాతి అనేది స్పెషల్. ఈ జాతి వచ్చేసి ఆఫ్రికా నుంచి మనము తీసుకురావడం జరిగిందని మనకు తెలియజేయడం జరిగింది. మరి వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, దాని పెంపకంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మామూలుగా దానికి ఎన్ని కేజీ దానాలు ఇవ్వవలసి వస్తుంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన మేకల్లాగానే ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుందా, మరి వెయిట్ చూసుకుంటే ఎంత వెయిట్ పెరుగుతుంది, మరి రోజు దానికి ఎంత ఖర్చు వస్తుంది, మనకు రైతుకు ఏ రకంగా లాభదాయకంగా ఉంటుంది అనే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి భూత్పూర్ గ్రామం, భూత్పూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. పూర్తి వివరాలు మనము అన్వర్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్వర్ గారు. నమస్తే. మన దగ్గర దాదాపు 200 మేకలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. దాంట్లో ఈ బోయర్ అనేది స్పెషల్ అని చెప్పారు. అసలు బోయర్ జాతి లక్షణాలు ఏమిటి, అసలు బోయర్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? బోయర్ జాతి మేము ఇది అహ్మద్ నగర్ నుంచి తీసుకున్నాము, మహారాష్ట్ర. వాళ్ళు అక్కడ ఇంపోర్ట్ చేసినారు సౌత్ ఆఫ్రికా నుంచి. ఓకే. మేము కొన్ని తెచ్చి పెంచినాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో చల్లకేరు కర్ణాటక నుంచి కొన్ని తెప్పించినాను. ఓకే. వాళ్ళు 20 సంవత్సరాలు 2003లో సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు. అక్కడ నుంచి తెప్పించినాను. బోయర్ జాతి ఏముందంటే మన మేక ఎంత తింటదో అది కూడా అంతే తింటది, కానీ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువ పిల్లలు అది ఏముంటది అంటే దీనికి ఎక్కువ రోగాలు రావు అనమాట. దీని లోపల పవర్ ఎక్కువ ఉంది అనమాట. ప్రతి ఎండని కానీ వానని కానీ చలిని కానీ తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది. ఇంకోటి వేరే రోగాలు రావు. పిల్ల పుట్టిందంటే చనిపోదు ఎక్కువ శాతం. మన మేకలది చనిపోతుంది కానీ బోయర్ది చనిపోదు. ఇంకోటి అది 3 monthsలో 25 kg నుంచి 30 kg వరకు అవుతుంది. 3 months. మన పిల్ల అయితే 12 కిలోలు 13 కిలోలు అవుతుంది. హైయెస్ట్ ఎంత పెరుగుతుంది? హైయెస్ట్ 120 160 వరకు ఉంటుంది. మేకపోతులు 160 వరకు పోతాయి. ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఈ బోయర్? ఇప్పుడు 52 ఉన్నాయి. మొత్తం మేకలు ఒక అన్ని రకాలు కలిసి మన దగ్గర 200 దగ్గర ఉన్నాయి మన దగ్గర. ఓన్లీ బోయరే 52 ఉన్నాయి. 52. బోయర్ జాతిని వేరే జాతితో ఏమైనా క్రాస్ చేయించిరా? చేయించినాము. బెటర్ రిజల్ట్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. వెయిట్ కూడా బాగా వచ్చింది. ఇంకోటి ఈయన అవి ఎవరైతే వేరే మేకలకు మామూలు మేకలకు మేము క్రాస్ చేయించిన తర్వాత దాని పిల్లలు సేమ్ బోయర్వి పాలు ఎట్లా వస్తున్నాయి, పాలు ఎక్కువ వస్తాయి దీంట్లో. పాలు ఎక్కువ ఉంటాయి, పాలులో పవర్ చాలా ఉంది. ఇంకోటి పిల్ల చాలా తొందరగా గ్రోత్ అవుతుంది అనమాట. బోయర్ పిల్లలది తొందరగా గ్రోత్ అవుతాయి, చాలా తొందరగా. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు మన ఈ బోయర్ జాతి పెంచాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ శాతం అయితే మనం కింద కూడా పెంచవచ్చు, ఎలివేటెడ్ షెడ్ లేకుండా. ఫస్ట్ ఎవరైనా పెంచాలంటే కింద కూడా పెంచి చేయవచ్చు. ఎలివేటెడ్ షెడ్ లో ఏముందంటే మ్యాన్ పవర్ తక్కువ తగ్గుతుంది. ఒకరే చాలా 200-300 మేకలని చూడవచ్చు. ఎలివేటెడ్ షెడ్ ఇంకా ఇది కింద పెంచాలంటే 3 సార్లు చేయాలి, అలసిపోతారు అనమాట. దాని నుంచి వాసన వస్తుంది, దీని నుంచి వాసన రాదు, చాలా బాగుంటది. ఇంకోటి కొద్దిగా చిన్నగా ఎలివేటెడ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది అనమాట. 10 మేకలు వచ్చేదానికి ఒక 15 ఫీట్లు 20 ఫీట్లు 15 ఫీట్లు వేసుకుంటే అయిపోయి 20 మేకలు పెంచవచ్చు. ఓకే. ఖచ్చితంగా ఎలివేటెడ్ షెడ్ వేసుకుంటే ఎలివేటెడ్ చాలా బాగుంటది. 50-60 వేలు ఖర్చు వస్తుంది అంతే. 10-20 మేకలు పెంచాలంటే 10-20 మేకలు పెంచాలంటే 50 ఎలివేటెడ్ షెడ్ కొరకు అట్లా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది పర్టికులర్ గా దీని లక్షణాలు ఏమిటి మనము గుర్తుపట్టాలంటే ఏముంటది అంటే మెడ పైన ఎర్రగా ఉంటది, తెల్లగా ఉంటది. అది ఆఫ్రికన్ బోయర్ అన్నమాట. కొన్ని వందల ఎర్రగా వస్తుంది, వెనక కూడా వస్తాయి. అవి కూడా డబల్ కలర్ కూడా వస్తాయి. ఎక్కువ శాతం దీనిలోని ఎక్కువ ఇచ్చేస్తారు అనమాట. ఈ కలర్ లని, ఈ కలర్ నెంబర్ 1 అన్నమాట. ఇట్లాంటి కలర్ వస్తాయి. ఒరిజినల్ బ్రీడ్ కు వస్తాయి ఇట్లా. ఇవి కూడా ఒరిజినలే కానీ ఎక్కువ శాతం లైక్ ఎక్కువ చేస్తారు దీనిలోని. హైట్ ఎక్కువ పెరుగుతాయి, మామూలు బుడ్డగా ఉంటాయి కానీ చాలా ఇక్కడ ఇస్త్రం ఉంటాయి. చాలా వెయిట్ బాగా పెరుగుతుంది. ఈ ఆఫ్రికన్ బోయర్ లో ఫ్యాట్
తక్కువ ఉంటుంది అంటున్నారు, నిజమేనా అది? ఒక 100 కేజీలో ఒక 1 కేజీ ఫ్యాట్ ఉంటుంది అంతే. 1 కేజీ ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మన మేకల్లో అయితే 5 కిలోల వరకు ఉంటుంది, దీంట్లో ఉండదు. ఇంకోటి మీట్ చాలా బాగుంటుంది, మీట్ బాగుంటుంది. అంటే ఈ బోయర్ జాతిని కూడా రెగ్యులర్గా మన మేకలను పెంచినట్లే పెంచవచ్చా? ఎక్కడైనా పెంచవచ్చు, గుట్టల్లో పెంచవచ్చు, చెట్ల కింద పెంచవచ్చు, అన్ని పెంచవచ్చు. ఇది ప్రతి దాన్ని తట్టుకుంటాయి అనమాట. అంటే ఎందుకంటే ఆఫ్రికాలో ఎండలు ఇట్లా చాలా ఉంటాయి కదా, ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా వాళ్ళు 84లో తీసుకుపోయి వాళ్ళు దానిని డెవలప్మెంట్ చేసిన అనమాట. అసలు చూస్తే ఆస్ట్రేలియా బ్రీడ్ ఇది. ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా పోయి డెవలప్ అయింది. డెవలప్మెంట్ బోయర్ తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నారు. ఏ విధంగా అంటే మన మేక టైం అంతే తీసుకుంటది కదా. ఇప్పుడు 135 రోజులకు మన మేకలే ఇంతాయి, బీటలేమో 155 రోజులకి ఇంతాయి, బోయర్ 135 రోజులకే ఇంతాయి. ఇంకా తక్కువ, తొందరగా కడతాయి ఇవి, తొందరగా ఇంతాయి. మంచిగా 3వ ఈత 4వ ఈత నుంచి 4 పిల్లలు కూడా వేస్తాయి ఇవి. ఫస్ట్ ఈత నుంచి ఎన్ని వేస్తాయి? ఒకటే వేస్తుంది. రెండో ఈతకు 2 వేస్తుంది, 3వ ఈతకు 3 వేయచ్చు, 4 కూడా వేయచ్చు. మనం పెట్టే దాని ఫీడ్ మీద ఉంది. ఫీడ్ ఎట్లా పెడితే అట్లా ఇస్తాయి. మన మేకలకు ఇచ్చే రెగ్యులర్ ఫీడే దీనికి ఇస్తారా? దీనికే ఇస్తాం, అంతే ఇస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫీడ్ ఇస్తున్నారు వీటికి? ఇప్పుడు మక్కలు కానీ శనగలు, చున్ని అది ఇస్తున్నాం మనం. ఇంకోటి శనగ పొట్టు, మినప పొట్టు వేస్తున్నాం. శనగ పొట్టు, మినపొట్టు, వేరేది ఏం వేస్తలేం. పచ్చి మేత అయితే అసలు లేదు. మీ దగ్గర 6-7 జాతులు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు 3-4 ఉన్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు 4 జాతులు కదా, ఈ 4 జాతులను కంటిన్యూ చేస్తారా లేదా ఏదన్నా ఒకటే పెంచాలనుకుంటున్నారా? నేను సోజాత్, బోయర్ పెట్టుకుంటా. కొన్ని బార్బరీ యూపీ నుంచి తీసుకురావాలని ఉంది. బార్బరీ ఏముందంటే మీట్ పర్పస్ చాలా సేల్ అవుతాయి అవి. ఇవి మీట్ పర్పస్ సేల్ గా, ఇది బ్రీడింగ్ కొరకు తీసుకెళ్తారు. మన మేకల క్రాస్ చేపిస్తే మీట్ కొరకు పోతాయి. అది ఎక్కువ రేట్ ఉంటాయి కదా, తినేటోళ్ళకు తీసుకోపోవచ్చు. ఎవరైతే పైసలు పెట్టకూడదని అంటే వాళ్ళకి తక్కువ రేటు కావాలి కదా. మీరు మామూలుగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఈ బోయర్ జాతి ఎక్కువ అడుగుతారా లేదా మనవి ఎక్కువ తీసుకుంటారా లేదా బీటలు కానీ? నాకు ఎక్కువ శాతం అయితే నా జాతివి తీసుకుంటారు, పొటెన్లు కూడా ఉంటాయి. ఎక్కువ ఈ మధ్యలో అయితే ఎక్కువ బోయర్ నాకు ఫోన్లో ఎక్కువ వస్తున్నాయి. బోయర్ కావాలని. ఇప్పుడు ఇది ఈ సెక్షన్ మొత్తం, ఈ 2 సెక్షన్లు బోయరేనా? బోయరే. ఇప్పుడు టోటల్గా 52 ఏమో ఉన్నాయి. 52 ఉన్నాయి. దీంట్లో కూడా మనకు ఈ బ్యాచ్ల ప్రకారం వేస్తే ఎన్ని బోయర్ మేకలకు ఒక మేకపోతు ఉంటుంది? 10 దాంట్లోకి ఒకటి ఉండాలి, 10-15. మన దాంట్లోకి అయితే 25 ఏమంటారు కదా, 25 ఉండాలి. ఇక్కడ వీటికి అయితే 10 ఉండాలి. 10 ఉంటే బాగుంటది చాలా. అంటే మేకపోతు కూడా చాలా మంచిగా ఉంటుంది, అంటే మారుస్తుంటాం కదా మళ్ళీ దాన్ని. కాబట్టి మినిమం ఒక 10 దాంట్లకు. ఇప్పుడు 30కి 2 మేకపోతులు ఉన్నాయి. 30కి 2 ఉన్నాయి. బ్రీడ్ కూడా క్రాస్ బ్రీడే ఉంటుందా, సపరేట్ బ్రీడ్ డెవలప్ చేస్తారా మీరు? ఇప్పుడు క్రాస్ బ్రీడ్ చేద్దామని అనుకునేంటేమే, అంటే ఇప్పుడు ఒరిజినల్ బోయరే పెడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒరిజినల్ బ్రీడ్ 150,000 ఉంది ఒకటి. అమ్మో, 3 lakhs కూడా ఉంది. ఇవి ఎంత పోతాయి, ఎంత కాస్ట్ పోతాయి? ఇది ఇప్పుడు 60,000 నుంచి 70,000, 50,000 వరకు పోతాయి. ఇప్పుడు మనకు మీరు అన్నారు కదా 120 kgs పైన పోతాయని. 120 kgs ఉంటే ఎంత పోతాయి ఇవి? 1,50,000 అట్లా. మీ టార్గెట్ ఏంది? ఇన్ని మేకలు పెంచుతున్నారు కదా, ఎందుకు ఇన్ని పెంచుతున్నారు? నేను ఏముంది అని అంటే, నాకు ఒక ఆలోచన ఉంది. ఒక 36 సంవత్సరాల నుంచి ఎవరికైనా సాయం చేయాలి. నేను ఉన్న ఒక చెట్టు ఎండల నిలబడి నీడనిస్తుంది, గాలినిస్తుంది. నేను మనిషిని అయి పుట్టిన మనుషులకు సాయం చేయాలంటే ఎవరి దగ్గర ఏం డబ్బు తీసుకోకూడదు, నా సొంతంగా ఖర్చు పెట్టాలంటే ఏదన్నా చేయాలి. అంటే మేకలు చాలా మంచిగా అనిపించినాయి. వ్యవసాయం చేసినా నష్టమైనా, వేరే పని చేసినా నష్టమైనా, మేకల్లో నష్టం కాలే ఎక్కువ శాతం. అయితే దాంట్లో నష్టం కూడా రాదు మంచిగా చూస్తే. దీని ఫీడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఈ బోయర్ జాతిది? 2 పూటలు ఫీడ్ వేయాలి, ఒక పూట పొట్టు వేయాలి. ఫీడ్ లో ఏమేమి ఇస్తున్నారు? ఫీడ్ లో మక్కలు ఇస్తున్నాము, పెబ్బెర్లు ఇస్తున్నాము, పెసర్లు ఇస్తున్నాము, శనగలు ఇస్తున్నాము, ఇంకోటి సద్దలు ఇస్తున్నాము, కొన్ని వడ్లు కూడా కలుపుతాం. ఎందుకంటే కలపవచ్చు, హెల్తీగా బాగుంటాయి. కొద్దిగా కలపాలి అంతే. ఒక బోయర్ మేకకు ఎన్ని గ్రాములు ఫీడ్ ఇస్తారు, ఎంత మేత ఇస్తారు మీరు? రోజు 400 గ్రాములు ఫీడ్ ఇస్తాం. 200 గ్రాములు ఫీడ్, 200 గ్రాములు శనగలు అవన్నీ ఇస్తాం అన్నమాట. ఇది ఫీడ్ బాగా తింటాయి.
ఇంకోటి దాంట్లో ఎక్కువ కష్టం ఉండదు అనమాట. సూపర్ నేపేర్ కానీ ఎర్జులూషన్ కానీ ఏమి వేసి చూసిన వెయిట్ పెరుగుతలేవు, మేకలు బక్కగా అయిపోతున్నాయి, పిల్లలు పెరుగుతలేవు. సూపర్ నేపేర్ లో ఏం బలం లేదు. అది ఎందుకు కొరకంటే మేకని మంచిగా కనిపించని అంతే, దాంట్లో అంత బలం లేకుండా పవర్ లేకుండా పాలు కూడా రావు ఎక్కువ, ఫీడ్ లో బాగా వస్తాయి. ఫీడ్ ఖర్చు ఎక్కువ కదా, అంటే ఇక్కడ లేబర్ ఉండాలి, మళ్ళీ లేబర్ ఖర్చు ఉంది కదా, లేబర్ సతాయిస్తారు. అన్ని చూసుకుంటే దానికి ఇదే బాగుంది, ఫీడే బాగుంది. మేత కన్నా అంటే ఒక్క మనిషి మెయింటైన్ చేయగలుగుతాడు. ఈ కాలంలో వేరే పని వాళ్ళు పని చేస్తలేరు కదా, అవును, చాలా సతాయిస్తారు. ఒక రోజు జ్వరం వచ్చింది అంటారు, అక్కడ పండుగ ఉంది అని అంటారు, పండుగ వస్తే 4 దినాలు డుమ్మ కొడతారు. దీంట్లో ఏముంటది అంటే ఇది ఉదయం సాయంత్రం రోజు తప్పక వేయవలసి వస్తుంది. ఫీడ్ ఉంటే ఏమవుతుంది, మొత్తం ఫీడ్ మొత్తం 20 నిమిషాల్లో వేయచ్చు. 200 మేకలకు 20 నిమిషాల్లో వేయచ్చు. ఓకే, ముందర ఎంతసేపు అయింది మీరు చూసి? అవునవును, ఒక 15 నుంచి 20-25 నిమిషాలు అంతే పర్ఫెక్ట్ చేయాలంటే. ఓకే, మొత్తం కలిపి ఫీడర్లు తుడసాలి అంతా గంట అనుకోండి, వేరేదేం లేదు. ఒక గంట సేపట్లో మొత్తం అయిపోతుంది. 200 మేకలకి వేయచ్చు. మనం టక్క అదే గడ్డి ఉంటే కొయ్యాలి, చేయాలి, మోసుకురావాలి, చాపింగ్ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి చేయాలి. అంటే నేనేమంటే కష్టం కాకుండా చూస్తున్నాను అనమాట, ఎట్లా పెంచాలి, ఎట్లా పెంచితే లాభం వస్తుంది. అంటే ఈ పద్ధతిలో పోయినా చాలా మంచిగా మేకలు. ఈ పద్ధతిలో పోయినా చాలా మంచి. వీటికి ఏమన్నా రోగాలు వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ శాతం బోయర్లో రావు. మనకు అది కూడా కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఎఫ్ఎండి కానీ 52 మేకల్లో ఒక మేక పొత్తుకు వచ్చింది, అది మేము చూసుకోలేదు. అది కూడా చిన్నగా ఉంది, ఎఫ్ఎండి వచ్చింది దానికి, వేరేది ఏం రాదు. ఇంకా అప్పుడప్పుడు సర్ది అవుతుంది, జ్వరం వస్తుంది అంతే. పీపీఆర్ ఎక్కువ రాదు. టీకాలు ఇస్తాం కదా, టీకాలు అంటే మన రెగ్యులర్ గా ఇప్పించినట్టు వీటికి కూడా టీకాలు వేయించాలి. ఎఫ్ఎండి వేయాలి, పీపీఆర్ వేయాలి. ఇది షిప్ పాక్స్ వేయాలి. అంటే షిప్ ఉంటే షిప్ పాక్స్ వేయాలి, ఇది గోట్ పాక్స్ వేయాలి. ఓకే, ఇప్పుడు మనకి బోయర్ జాతిలో ఇంకా వీటి స్పెషాలిటీ ఏమిటి? వీటిని మనము ఒకవేళ అమ్మడం మొదలు పెడితే ఏ టైంలో అమ్మితే మనకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇది మనకు 6 నెలలు అయిన తర్వాత అమ్మాలి. 6 నెలలు అయిన తర్వాత వెయిట్ బాగా వస్తుంది, రేటు కూడా వస్తుంది. 40 కిలోల వరకు పోతుంది. 40 కిలోలు దాటిందంటే మనకు 1000 రూపాయల కిలో అమ్మినా 40,000. అంటే లైవ్ వెయిట్ 1500 ఉంది. లైవ్ వెయిట్ మేకపోతులు అయితే 1000 రూపాయలు ఉంది. అంటే మీరు మామూలుగా అయితే లైవ్ వెయిట్ అమ్మితే బాగుంటుందా, లేదా మేక లెక్కన అమ్మితే? మేక లెక్కల అమ్మితే వాళ్ళు తీసుకోరన్నమాట, లైవ్ వెయిటే పెట్టాలి. మొత్తం మీద ఇప్పుడు కట్టిన మేకలు అయితే 2500 ఉంది లైవ్ వెయిట్. ఓకే, వీటికి బోయర్ మేకలకు కూడా మినరల్ మిక్చర్, కాల్షియం ఇవన్నీ ఇవ్వరా? మినరల్ మిక్చర్ దానాల కొద్దిగా కలుపుతాము. కొద్దిగా అంటే ఒక 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ అట్లా ఒక మేకక 5 గ్రామ్స్ అంతే. 200 మేకకు 1 కిలో వేస్తాం అంతే. మామూలుగా అవి కూడా దానాలే కలుపుతాం. చిన్న రైతులు ఉంటారు, ఆ రైతులు పెంచుకోవచ్చు. బోయర్ జాతి ఎందుకు అంటున్నారు అంటే రైతుకు బోయర్ అంటారు అన్నమాట సౌత్ ఆఫ్రికాలో. ఓకే, అక్కడ నుంచి ఇది రైతే పెంచుకోవచ్చు. ఇది దీని పేరు అట్లే వచ్చింది అన్నమాట కోసమే. ఇప్పుడు మామూలుగా అయితే హైయెస్ట్ ఎన్ని రోజులు మనం దీన్ని మన దగ్గర పెట్టుకోవచ్చు? మన దగ్గర 15 సంవత్సరాల వరకు. బోయర్ మేకలను ఎందుకు పెంచుకోవాలంటే రైతులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఏముందంటే బోయర్ మేకల్లో లాభం ఎక్కువ ఉంటుంది, మన మేకల్లో లాభం తక్కువ ఉంది. మన పిల్ల ఒక్కటి పెంచుకుంటే 6-7 వేలు పోతుంది 2 నెలలకు. ఇదే ఉంటే 15,000 నుంచి 20,000 వరకు పోతుంది. అక్కడ లాభం చాలా ఉంది, డబల్ ఉంది కదా. ఇవి అసలు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంది దీంట్లో. బోయర్కు రోగం రానే రాదు ఎక్కువ శాతం. అయితే ఎంత వీక్ పుట్టని పిల్ల చనిపోదు, అది మాత్రం బతికే ఉంటది. చనిపోదు ఎక్కువ బతికే ఉంటది. అంటే బోయర్ల మెయిన్ మన పిల్లలు ఏముంటాయంటే అవి కూడా 9 రకాలు చూసినా కదా నేను. అవును, కొద్దిగా వీక్ ఉంటే చనిపోతాయి అవి, ఇది చనిపోవు. కాబట్టి మనం బోయర్ జాతి పెంచుకుంటే పిల్లలు కూడా ఎక్కువ పెరిగే అవకాశం పెరుగుతుంది. ఇంకోటి మేక మళ్ళా తొందరగా కడుతుంది. అది ఈనిన తర్వాత కూడా ఇవి 9 నెలల తర్వాతనే కడతాయి మళ్ళీ పిల్లలు కూడా దానివి. ఇవి బోయర్ మనవి అయితే 12 నెలలు కావాలి. 12 నెలలు కావాలి, ఇవి 9 నెలలకే మళ్ళీ కడతాయి. అంటే ఇది మొత్తం ఏ రకంగా చూసుకున్నా మనకు బెనిఫిట్ ఉంది అనే కాన్సెప్ట్ తో మీరు బోయర్ పెంచాలనుకుంటున్నారు. ఓకే, ధన్యవాదాలు అన్వర్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన రైతు అన్వర్ గారు చెప్పిన వివరాలు. వీరేమంటే దాదాపు 200 మేకలు కానీ గొర్రెలు కానీ ఉన్నా
ఈ బోయర్ జాతి పెంచుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎక్కువ బోయర్ జాతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే 49 నుంచి 52 మేకలు అయితే మన దగ్గర ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకేమన్నా సమాచారం కావాలంటే మీకు స్క్రీన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.